సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రాజెక్టులకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు సమావేశమవుతారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. మరి కాసేపట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. మరి అమిత్ షా భేటీలో ఏమేమి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఎన్ని గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు? మెయిన్ గా ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? శంకరి, ఢిల్లీ పట్టణంలో సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నాను. నిన్న రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నాను. అనంతరం కాసేపటి క్రితం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తోనే సుదీర్ఘంగా ఒక సమావేశం జరుగుతుంది. ప్రధానంగా నల్లమల్ల సాగర్ బంకచర్లకు సంబంధించిన ప్రాజెక్టుపై కావచ్చు, పోలవరంకి సంబంధించిన నిధులు కావచ్చు, అదేవిధంగా గతంలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. మరోవైపు ఇక పోలవరంకి సంబంధించి R&R ప్యాకేజ్ సంబంధించి పెద్ద ఎత్తున కూడా గతంలో కూడా అనేక నిధులు పెండింగ్ ఉన్నాయి. వాటికి సంబంధించిన నిధుల్ని కూడా వెంటనే విడుదల చేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల పోలవరం నిర్మాణానికి గతంలో రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించిన నిధులను సైతం కూడా విడుదల చేయాల్సింది కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు. అయితే ఇక 11 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనే సుదీర్ఘంగా ఒక సమావేశం జరగబోతుంది. రాష్ట్రంలో ఇటీవల నెలకొన్న పరిణామాలు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు కావచ్చు, ఏ విధంగా ఎన్డీఏ కూటమి నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు, సంక్షేమ పథకాలు అందిస్తున్నారు, ఏ విధంగా పాలన కొనసాగుతుంది, ఇటీవల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి దాదాపు 3,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించిన అంశానికి కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి ఇతర అంశాలపై కూడా సుదీర్ఘంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోని 11 గంటలకు ఆయన నివాసంలో ఒక కీలక సమావేశం జరగబోతుందని చెప్పాల్సి ఉంటుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇటీవల కేంద్ర హోంమంత్రిని కలిసారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలని చర్చించడంతో పాటు తాజాగా ఈ రోజు జరగబోతున్న సమావేశం అత్యంత కీలకంగా మారబోతుంది. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని సిట్టు నివేదిక ఇచ్చిన అనంతరం కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఏ విధంగా సీఎంని దూషించిన అంశాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన అంశంలో కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు కేంద్ర నిఘా సంస్థల ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొంత సమాచారం తెప్పించుకుంది. దానికి సంబంధించిన అంశంలో కూడా లోతుగా ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో మధ్యాహ్నం 1 గంటకు పార్లమెంట్లో సమావేశం జరగబోతుంది. రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ కావచ్చు, ఇటీవల కేంద్ర ఆర్థిక బడ్జెట్లో దాదాపు రాష్ట్రానికి కేటాయించిన నిధులతో పాటు అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రం రావాల్సిన నిధులు కావచ్చు, వివిధ సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులు కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలపై కూడా సుదీర్ఘంగా ఒక సమావేశం జరుగుతుంది. ఇక వ్యవసాయానికి సంబంధించి అత్యంత కీలక సమావేశం జరగబోతుందని చెప్పాల్సి ఉంది. 3 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో దాదాపు సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ఇప్పటికే భేటీ కూడా సంబంధించిన టైంని సైతం కూడా కేంద్ర మంత్రి ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో కూడా కీలకంగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, మిర్చి ధరలకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా ఇతర వ్యవసాయానికి సంబంధించిన అనుబంధానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, వాటన్నింటినీ కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా చర్చించబోతున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. ఆ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, ఇటీవల బడ్జెట్లో రైల్వే శాఖ నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులు కావచ్చు, దాదాపు 7 కారిడార్ల హై స్పీడ్ ఇంజన్కి 7 కారిడార్కి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులను కూడా ఇప్పటికే కేటాయించిన నేపథ్యంలో దాదాపు అటు చెన్నై నుంచి ఇటు హైదరాబాద్కు సంబంధించి దాదాపు వాటన్నిటిని కూడా అనుసంధానం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ను అనుసంధానం చేసుకుంటూ వెళ్తున్న ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. దాదాపు మరోవైపు విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించిన విషయంలో ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి కూడా దానికి సంబంధించిన అంశాలు ఇప్పటికే అధ్యయనం చేస్తున్నాం. దానికి సంబంధించి నిర్మాణాలను కూడా పూర్తి చేస్తున్నాం. కొంత టెక్నికల్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి, వాటిని
ఎప్పటికప్పుడు కూడా టీడీపీ ఎంపీలతోనూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడా తాము చర్చిస్తున్నామన్న అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో దాదాపు 4 గంటలకు జరగబోయే సమావేశం కూడా అత్యంత క్రూషియల్గా జరగబోతుందని చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం సిఆర్ పాటిల్ నివాసంలో అయితే సమావేశం కొనసాగుతుంది. అయితే ఈ సమావేశానికి రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులంతా కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. ఎందుకంటే ఇటీవల కేంద్ర జలశక్తి సిడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రాజెక్టుల అంశాల్లో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. రాజకీయంగా కూడా కొంత 2 రాష్ట్రాలు కూడా కొంత ఒక పరిణామాల నేపథ్యంలో ఆ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. దాంట్లో రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు కూడా ప్రస్తుతానికైతే పాల్గొనడం జరిగింది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సతీష్.